హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి అయితే ఇప్పటికే 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ పేమెంట్ క్రెడిట్ కావడం జరిగింది. కొంతమందికి ఎక్కడిక్కడ స్వల్పంగా రాని వాళ్ళందరికీ కూడా పేమెంట్ క్రెడిట్ చేయాలని చెప్పేసి అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. మిగతా వాళ్ళకి ఈ మార్చ్ 31 లోగానే పేమెంట్ క్రెడిట్ కాబోతుంది. 4 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా పేమెంట్ క్రెడిట్ కాబోతుంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ ఫార్మర్స్ అంతా 1000 కళ్ళతో ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రభుత్వం వైపు. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం, మాట ప్రకారం మనకు ఈ నెల అంటే మార్చ్ 31 లోగా ఎకరానికి 6,000 రూపాయలుగా మొత్తానికి 4 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా ఈ నెలలోనే క్రెడిట్ కాబోతున్నాయి పేమెంట్. అలాగే నెక్స్ట్ 5 ఎకరాలు దాటి 6 కావచ్చు, 7 కావచ్చు, 8 ఎకరాలు కావచ్చు ఏప్రిల్లో లేదా మేలో కూడా క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేశారు. అలాగే రీసెంట్ అసెంబ్లీలో ప్రకటన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హామీ ఇచ్చారు. మొత్తానికి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనకు సీతక్క గారు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దీంతో మొత్తానికి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మొత్తానికి మార్చ్ 31 లోపు ఈ రైతు భరోసా పేమెంట్ వస్తాయి. ఇక మిగతా వాళ్ళకేమో నెక్స్ట్ ఏప్రిల్లో మే వరకు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ రైతు భరోసా స్కీమ్ గురించి ఇప్పటి వరకు మొత్తానికి ఎంతమందికి పేమెంట్ వచ్చాయి అండ్ ఈ డీటెయిల్స్ మీరు ఏదా చెక్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అయినప్పటికీ మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సందేహాలు కావచ్చు తెలియజేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై